You have received a new WhatsApp message. ఏమిటి సంఘం గ్రూపులో ఏమో మెసేజ్ వచ్చింది. ఏమో చూద్దాం ఒకసారి. మన సంఘంలో ఎంతో కాలం నుండి సంఘాన్ని ప్రోత్సహిస్తూ తన వంతుగా పాత్రను పోషిస్తూ తన సొంత పనులను ప్రక్కన పెట్టి సంఘంలోని సంఘ పెద్దలలో సంఘ పెద్దగా కొనసాగుతున్న మన సంఘ పెద్ద పరిశుద్ధ రాజు గారిని అవమానంతో కాకుండా సన్మానంతో వారిని ఘనపరచాలని ఉద్దేశంతో మన మందిరంలో చిన్న సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కావున ఈ విషయాన్ని గమనించి సంఘము మరియు సంఘ పెద్దలు తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా కోరటం అయింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలు మోస్ట్ సీనియర్ సంఘ పెద్దలైనటువంటి పరిశుద్ధరావు గారికి ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగిస్తున్నాం. తన ఒక సొంత పని ప్రక్కన పెట్టి సంఘంలో ఉన్నటువంటి దైవ సేవకుని ప్రక్కన పెట్టి సంఘంలో వంటి ప్రతి కార్యక్రమాల్లో విజయవంతంగా జరిగిస్తున్న పరిశుద్ధ రాజు గారికి ఈరోజు చిన్న సన్మాన కార్యక్రమం పరిశుద్ధరావు గారు పాతగారు అందరి సోదరి పురుగు పరిశుద్ధరావు గారు వస్తుందా మేము మౌనం ముందు చెప్పది కొత్తచ్చు ఆ పరిశుద్ధుల గారిని కనపడుతాం. తదుపరి అందరికీ భోజనాన్ని అందరూ భోజనం చేసి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం. పెద్దలు ఉన్నారు కానీ సంఘాలు పెద్దల్లోని నేను పెద్దోని కానీ నాకు సన్మానాలు ఇటువంటి నచ్చు. కాకపోతే మీ యొక్క ఆశని నిరాశపరచగా విధంగా సంఘంలో ఒక సంఘ పెద్దగా నా వంతుగా చాలా సహాయం అందించి ఒక సన్మాన కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించినటువంటి సభాధ్యక్షుడు సాల్మన్ పాల్ గారికి అందజేస్తున్నాం. ప్రేమా పూర్ణురా స్నేహశీలురా విశ్వనారురా విజయ వీరురా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవారా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవారా. ప్రెసిడెంట్ అయ్యా పెద్ద సింగరుగా అంబలు బతుకా తినే నువ్వు అవిశ్వాసమిరా అవిశ్వాసం. ఆ సేవకుడు అవిశ్వాసం నీటి పని చేసుకున్న అవిశ్వాసి బతికే వాళ్ళ పాద మాత్రం. మీ శత్రువులను ప్రేమించుడి, మేము ద్వేషించే వారికి మేలు చేయండి, శపించే వారిని దీవించండి, బాధించే వారి కొరకు ప్రార్థించండి. నేటి క్రైస్తవ సంఘాలలో ఎక్కడ చూసినా గాని ఆ సంఘ సేవకుడిని ప్రక్కన పెట్టి దేవుని మందిరాలలో కొంతమంది ఆ మందిరానికి సంఘ పెద్దలుగా నియమింపబడి దేవుని ఆలోచనలను ప్రక్కన పెట్టి తమ సొంత ఆలోచనలను ఆ మందిరాలలో జరిగించుకుంటారు. కానీ ఆ మందిరం యొక్క సేవకుడి మాటను కూడా వినటానికి కూడా మనసు ఉండదు వారికి. కొంతమంది సంఘ పెద్దలు ఒక సేవకుడిని బారిపెట్టి మరొక సేవకుడిని తెచ్చుకుంటారు.
సేవకుడు ఆ సంఘానికి వాక్యం మాత్రమే చెప్పి మనం వాక్యానుసారంగా ఉండాలి అని చెప్పితే ఆ సంఘ పెద్దలు ఆ సేవకుడిని బయటకు త్రోసివేసి మరొకరిని తీసుకొని వస్తారు. ఈ రోజుల్లో సేవకుడు వాక్యానుసారంగా చెప్తే వినలేని పరిస్థితి కనిపిస్తుంది. నేటి సంఘాలు కానీ ఆ సంఘ పెద్దలు తమ సొంత చిత్తాన్ని మాత్రమే జరిగిస్తున్నారు. సేవకులు అంటే మేమేమి చెప్తే అది మీరు చేయాలి, కూర్చోవాలంటే కూర్చోవాలి, నించోవాలంటే నించోవాలి, వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. కొన్ని మందిరాలలో కొంతమంది సంఘ పెద్దలు సేవకులను మార్చడమే తప్ప తమ జీవితాలను మార్చుకోలేని పరిస్థితి. మరికొన్ని మందిరాలలో సేవకుడిని పూర్తిగా ప్రక్కన పెట్టి ఆ సంఘ పెద్దలే మందిరంలో పులిపీఠానికి గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళే ఉండరు. సంఘంలో పెద్దలు మాత్రమే కానీ వారికి మంచి సాక్ష్యం ఉండదు. మార్పు లేని జీవితాలతో ఉంటారు. మరి కొంతమందిరైతే ఆ సంఘంలోని వారిని అసహించుకుంటారు, వారిని బాధ పెడతారు. మందిరాలలో ప్రభు బల్లను సంఘ పెద్దలే ఇస్తున్నారు. అపవిత్రమైన చేతులతో, అయోగ్యమైన హృదయంతో పరిశుద్ధ ప్రభు బల్లాలను ఇస్తున్నారు. మందిరంలోనికి ఏదైనా వస్తువులు తీసుకొని వస్తే వాటిపైన వారి పేరు మాత్రమే కనిపించే విధంగా పెద్దగా రాయించుకుంటారు. దీని వలన దేవునికే మహిమ లేదు. ఒకవేళ వారి పేరు రాయకపోతే మరొక మందిరానికి పోతున్నారు. అలాంటి వారికి ఎక్కువగా వారిలో జీవపు దమ్మం ఉండటం వలన కీర్తి, ఘనతలు, సన్మానాలు, పొగడతలు, హెచ్చింపులు వంటివి వారిలో కనిపిస్తున్నాయి. సంఘ పెద్దలకు సంఘంలో పదవులు ఇవ్వకపోతే, వారి పేరు రాయకపోతే, చెప్పకపోతే సేవకుల మీదనే తిరుగుబడే పరిస్థితులు ఉన్నాయి. సంఘ పెద్దలకు పదవులు లేకపోతే వారికి నిద్ర కూడా రాదు. కానీ పదవుల కోసం ఉన్న ఆశ, పరలోకం కోసం ఆశ లేదు. పదవుల కోసం మాత్రమే సంఘాలలో కొట్టుకోవడం మొదలైన వాటి వలన జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని సంఘమా, ఒక్కసారి మీరే ఆలోచించండి.